హాయ్ అండి. మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇది మన డే 2 ఆఫ్ హోమ్‌మేడ్ డైట్. నాకైతే మాత్రం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఎందుకంటే నేను బాడీని అంత ప్రిపేర్డ్‌గా ఉంచినా కూడా నాకు బాగా హెడేక్ వస్తున్నట్టుగా అలా అనిపించింది. అంటే ఫస్ట్ టైం కదా! అంటే నిన్న కూడా ఏం తినలేదు. నిన్న నార్మల్‌గానే ఉంది. ఈరోజు డే 2 కాబట్టి మనం నిన్న తీసుకున్న ఫుడ్ సరిపోలేదు. ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఈరోజైతే బాగానే ఉంది. అయినా గూడా ఇప్పటి వరకైతే నెట్టుకొచ్చాను. ఇప్పుడైతే 1:45 అయితే అవుతుంది. నేను 2:30కి ఈటింగ్ పీరియడ్ అయితే స్టార్ట్ అవుతుంది. 2:30-4 వరకు అయితే పెట్టుకున్నాను. అంటే ఒక 1 ½ అవర్ అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ 5 డేస్ అలా పెట్టుకుందాం అని చెప్పేసి. రిజల్ట్ ఎలా వస్తాయి ఏంటి అనేదైతే నాకు తెలీదు. ఈరోజైతే ఒక 10 మినిట్స్ జస్ట్ వార్మప్స్ అయితే చేశాను. ఇంకా డే టు డే బై డే అయితే 10 మినిట్స్ కదా ఈరోజు. నెక్స్ట్ 15 మినిట్స్ అని, 20 మినిట్స్ అని నాకున్న టైంని బట్టి నేను వెళ్ళిపోతాను. అంటే ఎన్ని నిమిషాలు చేశాను ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఇప్పుడైతే నా వెయిట్ ఎంతుంది ఏంటి అనేది కూడా చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకొని నేను ఏ ఫుడ్ తీసుకున్నానో కూడా చూపిస్తాను. అయితే ఇక్కడ ఏంటంటే నేను వెయిట్ ఇప్పుడే మీకేమో అంటే వ్లాగ్ మధ్యలో పెడతాను. ఖచ్చితంగా చూడండి. నేను ఎంత వెయిట్ ఉన్నాను ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. నేను ఏమేమి తీసుకున్నది కూడా కామెంట్ అయితే చేయండి. మనం తీసుకునే ఫుడ్ ఇంటేక్ అనేది బిఫోర్ డే బాగుంటే నెక్స్ట్గా ఉంటుంది. మరి నిన్న నేను అచ్చంగా పచ్చళ్ళతో వాటితో తిన్నాను కదా! కావాల్సినంత ప్రోటీన్ అయితే తీసుకోలేదు. అదైతే నాకు షూర్‌గా తెలుస్తుంది. ఇంక అందుకని చెప్పేసి ఈరోజైతే కొంచెం ప్రోటీన్ ఫుడ్ యాడ్ చేసుకుందాము అనుకుంటున్నాను. ఫైబరు, ప్రోటీన్ యాడ్ చేసుకుంటే నెక్స్ట్ డేకి ఇంత నేరుంది. చూసారు కదా! నా ఫేస్ కూడా కొంచెం డల్‌గానే అనిపిస్తుంది. సో ఇంక ఇది ఫస్ట్ అయితే వెయిట్ చెక్ చేసుకొని తర్వాత అయితే నేను ప్రిపేర్ చేసుకోవాల్సిన ఫుడ్ ఏంటి అనేది అయితే చూద్దాం. 1/2 లీటర్ వాటర్ తాగేసి ఇంకా నేను ఫుడ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఈరోజు పిల్లల కోసం బెండకాయ ఫ్రై చేశాను. అలాగే ఒక వెజిటేబుల్ కర్రీ కూడా చేశాను. అది షార్ట్ వీడియో కానీ పెట్టాను. ఇంకా ఈరోజు మష్రూమ్ కర్రీ అలాగే చపాతీ కొంచెం రైస్ అవి తీసుకుందాం అనుకుంటున్నాను. ఏం తీసుకుంటున్నాను ఏంటి చూపిస్తాను. ఫుడ్ ప్రిపరేషన్ కూడా చూపిస్తాను మీ అందరితో. ఇంకా ఇక్కడ వాటర్ అది తాగేసిన తర్వాత అయితే ఒక వర్క్ అయితే పెట్టేశాను. నాకెప్పుడు ఒక అలవాటు ఉంటుంది. వర్క్ పెట్టేసుకుంటాను. వర్క్ పెట్టేసుకున్న తర్వాత అది ఇన్ని నిమిషాలని చూపిస్తుంది కదా! అన్ని నిమిషాల్లో నేను చేయాలనుకున్న పనంతా కూడా కంప్లీట్ చేసుకోవాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకుంటాను. అలాగే ఈరోజు కూడా ఇప్పుడు నా వంట అయిపోయేలోపు ఇంకొక హ్యాండ్ కూడా కంప్లీట్ చేస్తుందని చెప్పేసి పెడుతున్నాను. మీలో ఎవరికైనా ఎంబ్రాయిడరీ వర్క్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తానండి. అదైతే బిజినెస్ నెంబరే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని కాస్ట్ ఎంత ఏంటి అనేది మొత్తం కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకా హ్యాండ్ కూడా మొత్తం ఇంకా పెట్టేశాను. ఫ్రేమ్ ఫిట్టింగ్ అయితే చేసేసాను. వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చెక్ చేయండి. ఇంకా ఈ వర్క్ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వర్కేను. సో ఇది ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ వర్కే. ఇంకా ఈ వర్క్‌లో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ మీద నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. మన ట్రైపాడ్ తీసుకొని మన పని మనం మొదలుపెట్టేద్దాం. ఇంకా ఇక్కడైతే మాత్రం ఇంక చపాతీ పిండి కూడా కలిపేసుకున్నాను. కొంచెం వాటరు, ఉప్పు వేసేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం దాని మీద ఆయిల్ వేసుకొని ఇంకొకసారి ఆయిల్ అంతా కూడా అప్లై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేసామనుకోండి చక్కగా నానిపోతది. ఇంకా మనం చపాతీ గానీ, పూరి గానీ ఎలా చేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయి. సాఫ్ట్‌గా వస్తాయి. నేను ఇక్కడ యూజ్ చేసే బ్రాండ్ ఏంటంటే ఆటా ఫ్రెష్ అని ఉంటది. ఆ బ్రాండ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా నార్మల్‌గా ఆశీర్వాద్‌నే ప్రిఫర్ చేస్తాను. ఇంకా ఇప్పుడేంటంటే మొన్న డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు ఆటా ఫ్రెష్ అని ఉంది. అంతకు ముందల మేము వేరుపడిన కొత్తలో అయితే తీసుకొచ్చాను. అప్పుడు వాడాను. మళ్ళీ ఇప్పుడైతే వాడుతున్నాను. బ్రాండ్ అయితే చాలా బావుంటుంది. మీరు ఎవరైనా వాడితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నేనిక్కడ నా స్టైల్ అయితే కాదు ఈ మష్రూమ్ కర్రీ. నేను లాస్ట్ టైం చేశాను మష్రూమ్ కర్రీ. ఎలా ఉందంటే బావుంది టేస్ట్ అది కూడా. నార్మల్‌గా ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా పేస్ట్ ఏం చేయకుండా ఇంకా రెగ్యులర్ కర్రీ ఎలా చేస్తామో అలాగే చేశాను మష్రూమ్ కర్రీ. ఇంకా అదైతే వీడియో తీయలేదు. జీరా రైస్ అవి చేసినట్టు చూయించాను. అంతేగాని మొత్తం పూర్తిగా అయితే వీడియో తీయలేదు. ఇక్కడ అయితే పూర్తిగా వీడియో తీద్దామని చెప్పేసి వీడియోనైతే స్టార్ట్ చేశాను. దీంట్లో ఏంటంటే ఫస్ట్ 2 టమాటాలు, ఒక మీడియం సైజు ఆనియన్, 2 పచ్చిమిర్చి,
కొంచెం జీడిపప్పు లాస్ట్‌లో వేసేసి కొంచెం వాటర్ పోసేసి మొత్తాన్ని కూడా ఉడకనిచ్చేసాను. బాగా బాయిల్ అవ్వనిచ్చేసి ఇంక దాన్నయితే పేస్ట్ చేసుకున్నాను. నార్మల్‌గా మనం ఏం చేస్తామంటే కొంచెం బటర్‌లో కానీ, ఆయిల్‌లో కానీ ఫ్రై చేసేసుకొని దాన్ని మనం మిక్సీ చేసుకుంటాం కదా! కానీ ఇక్కడైతే నేను కొంచెం ఆయిల్ తగ్గించే ప్రాసెస్సు అది కాక నాకు తెలిసిన సిస్టర్‌ని మష్రూమ్ కర్రీ ఎలా వండాలి సిస్టర్ అని అడిగితే తను చెప్పారు ఈ ప్రాసెస్సు. ఈ ప్రాసెస్‌లోనే ట్రై చేశాను. టేస్ట్ అయితే నిజంగా చాలా బావుంది. చాలా కొంచెం ఆయిల్‌తోనే అయిపోతది. ఇంకా టేస్ట్ గూడా నార్మల్‌గా మనం ఎప్పుడు కూడా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని వేసుకునే వాటికన్నా గూడా ఇలా వాటర్‌లో ఉడకబెట్టి పేస్ట్ చేసుకున్నది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. నా పక్కన ఏమన్నా సౌండ్స్ వస్తే మాత్రం ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే రోడ్ సైడ్ ఇల్లు. అందులోనూ ఇంకా ఇంటి చుట్టుపక్కల కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇంకొకటేంటంటే గేదెలని, కుక్కలని ఉంటాయి గదా! ఇంకా అవి వాటి అరుపులు అన్నీ గూడా ఉంటూ ఉంటాయి అప్పుడప్పుడు. కొంచెం వాటినైతే ఇగ్నోర్ చేసేసేయండి. ఇంకా అవైతే మంచిగా ఉడుకుతూ ఉన్నాయి. ఇంకా కర్రీకి కావాల్సిన ఆనియన్, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడేంటంటే మష్రూమ్ గూడా క్లీన్ చేసేసుకున్నాను. అంటే కొన్నిటికి కొంచెం లేయర్ లాగా బ్లాక్ లేయర్ లాగా ఉంటే అవన్నీ తీసేసుకొని క్లీన్ చేసుకున్నాను. ఇంకా తర్వాత 4 ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకొని, ఇంకా ఈ ఉడికిపోయినటువంటి ఈ ముక్కలన్నిటిని కూడా తీసేసి ఒక గిన్నెలో పెట్టేసుకొని, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇక్కడ మనకి కంటిన్యూ అవుతూ ఉంటది గదా! ఈ వ్లాగ్ నేను షూట్ చేసిందయితే 27థ్ గురువారం నవంబర్ అండి. నవంబరు 27 గురువారం రోజు నుంచయితే స్టార్ట్ చేశాను. అంతకు ముందల అంటే బుధవారం నుంచి మన డైటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. 26 నవంబరు బుధవారం నుంచయితే మన డైటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే కర్రీ ప్రాసెస్ కూడా మొదలుపెడుతున్నాను. ఈ కడాయిలో చేయడం వల్ల ఇంకా టేస్ట్ డబల్ అయిందనైతే నా ఫీలింగు. నిజంగా చాలా అంటే చాలా బావుందండి. టేస్ట్ అయితే మాత్రం మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ఒక ఈ ఐరన్ కడాయినైతే తీసేసుకోండి. చాలా అంటే చాలా బావుంది. ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఆయిల్‌లో కొంచెం జీలకర్ర వేసేసుకొని, ఆనియను, పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అంటే కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మీ దగ్గర ఉన్నట్లయితే నా దగ్గర అల్లం వెల్లుల్లి రాగా లేదు కాబట్టి నేనైతే పేస్ట్ వేసేసుకున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి కూడా ఆ టమాటా, పచ్చిమిర్చి ఉన్నాయి కదా! ఆ పేస్ట్‌లోనే ఉడకబెట్టేసుకొని పేస్ట్ చేసుకుంటే సరిపోతది. నేను లేదు కాబట్టి అలా వేసేసుకున్నాను. ఇంక దీంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకొని చూపించాను కదా! ప్రాసెస్ అంతా కూడా మధ్యలో ట్రాక్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఆ పేస్ట్ వేసేసుకొని, ఆ ప్యూరీ కూడా ఫ్రై అయిపోయి దాంట్లోంచి కొంచెం ఆయిల్ పైకి తేలేటప్పుడు మనం కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలైతే వేసేసుకోవాలి. ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే చాలా టైం అయిపోయింది. అప్పటికి 2:30 ఏమో అయిపోయింది. నాకు బాగా కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పేసి ఒక పుచ్చకాయ ముక్క అయితే తీసుకున్నానని చెప్తున్నాను. అంత ముక్క తీసుకున్నాననే కానీ మీకు చూపించాలని చెప్పేసి అంత ముక్క తీసుకున్నాను. కానీ నేను అసలు అంతా కూడా కంప్లీట్ అయితే చేయలేదు. ఇక సరేలే అని చెప్పేసి ఇంక మీకు చెప్పాలి కదా! చెప్పేసాను. ఇంకా ఇక్కడ కర్రీ కూడా మొత్తం రెడీ అవుతూ ఉంది. ఓ పక్కన కర్రీ అవుతూ ఉంది. ఇంకో పక్కనైతే చపాతీ కూడా రెడీ చేసేసుకున్నాను. అంటే ఇంకా వీడియో తీయటానికైతే అవ్వలేదు. వీడియో తీసుకుంటూ ఉంటే చాలా టైం అయిపోయింది. ఇంకొకటి నాకు కొంచెం బాగా హెడేకు, కళ్ళు తిరుగుతున్న ఫీలింగ్ అయితే ఉంది సెకండ్ డే. అంటే అంతకు ముందల రోజు ప్రాపర్ ఫుడ్ తీసుకోలేదు కాబట్టి ఇలా జరిగిందని నా ఫీలింగు. మరి లోపల ఏం జరుగుతుందో ఇంకా బాడీకే తెలియాలి మన బాడీకే. ఇంక ఇక్కడైతే మష్రూమ్‌లోంచి వాటర్ అంతా వచ్చేసిన తర్వాత కొంచెం ఆయిల్ అదంతా పైకి తేలిన తర్వాత కొంచెం వాటర్ పోసేసుకొని బాయిల్ చేసేసుకోవాలి. ఇంకా ఫైనల్లీ కొంచెం గరం మసాలా మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోండి. నా దగ్గర అయితే లేదు. కొంచెం కసూరి మేతి వేసుకున్నాను. ఇంకా ఫైనల్లీ కొంచెం బటర్ వేసుకుంటే మనం మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకే కాదు మా ఇంట్లో వాళ్ళందరికి కూడా నచ్చింది. మా ఇంట్లో వాళ్ళందరికి కూడా నేను చేసుకున్న ఫుడ్ ఏదైనా సరే మా ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టడానికే
అంటే ఎవరివైనా అంతేలేండి. కాకపోతే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసేసి మా హస్బెండ్‌కి, పిల్లలకి కూడా ఈవినింగు పూరి చేసేసి ఇద్దామని చెప్పి నేనైతే చపాతీ కాల్చుకుంటున్నాను. ఇంకా చపాతీని కూడా అలా కొంచెం ఆయిల్ లేకుండా 2 వైపులా కాల్చేసుకొని తర్వాత కొంచెం లైట్‌గా ఆయిల్ వేసుకొని కాల్చుకున్నామనుకోండి పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. చపాతీలు కూడా చాలా సాఫ్ట్‌గా అయితే వచ్చాయి. ఎందుకంటే కొంతమంది చపాతీలు సాఫ్ట్‌గా రావాలంటే అవి చేయండి, ఇవి చేయండి అని చెప్తారు. నేనైతే అలాంటివేం చెప్పను. మెయిన్‌గా చపాతీ సాఫ్ట్‌గా రావాలంటే కొంచెం ఉప్పు, వాటర్ వేసుకొని నార్మల్ మనం చపాతీకైనా మేము పూరీకైనా ఒకే పిండి వాడతాంలెండి. ఎలా కలుపుకుంటామో అలాగే కలిపేసుకొని మాక్సిమం కానీ, మినిమమ్ కానీ ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా సరే పిండిని అలా నానబెట్టామనుకోండి, చక్కగా నానిపోతది. అప్పుడు ఇంకా మొత్తం కలిపేసుకొని మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ఉండలు తీసేసుకొని చేసుకున్నామనుకోండి చాలా బావుంటది. ఇక్కడ చూసారు కదా! చపాతీ అసలు ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. మీకిప్పుడు చెప్తుంటే మళ్ళీ నాకు నోరూరుతుంది. ఎందుకంటే మన వ్లాగ్స్ అనేయి డే బై డే వస్తాయి గదా! ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇచ్చి, ఎడిటింగ్ చేసి మీ దగ్గరకొచ్చేపాటికి ఇది గురువారం షూట్ చేసింది కాబట్టి సండే వరకు మీ దగ్గరికైతే చేరుతుంది. ఇంకా నా లంచ్ ప్లేట్ అయితే ఇది. ఇంకా 3:30 అయితే అయిపోయిందండి. నా ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయేపాటికి. అంటే మధ్యలో అయిపోయేదిలే గానీ వేరే వాళ్ళు కోళ్ళు కోసమని వచ్చారు. ఇంక వాళ్ళకి ఆ కోళ్ళు అవి చూపించేపాటికి లేట్ అయిపోయింది. నాకైతే కళ్ళు తిరిగాయి. ఇంకా ఏం చేశానంటే 2:45కి అలా అయితే ఒక పుచ్చకాయ ముక్క, చిన్న ముక్క అయితే తిన్నాను. మొత్తం కూడా తినలేదు. అది అక్కడే పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే వెంటనే చపాతీ అవన్నీ కాల్చేసుకొని ఆ 3 చపాతీ అయితే తిన్నాను. ఇంట్లో వెజిటేబుల్ కర్రీ ఒకటి చేశాను. ఇంకా ఆ వెజిటేబుల్ కర్రీ నేను వేసుకున్న దాంట్లో కొంచెం మష్రూమ్ కర్రీ మిగిలింది. కొంచెం రైస్ అయితే పెట్టుకొని తింటున్నాను. ఇంకా తర్వాత పెరుగు తీసుకుంటాను. ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత ఫ్రూట్స్ తీసుకుంటాను. ఇంకా లాస్ట్‌గా 4:10కి అలా అయితే టీ తాగేసి ఇంకా ఈరోజు ఈటింగ్ పీరియడ్ కూడా ఆపేస్తాను. సరే ఇంకా ఇక్కడ నేను రైస్ ఎంత పెట్టుకున్నాను ఏంటి ఆ క్వాంటిటీ కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి రైస్ అయితే ఇంత పెట్టుకున్నాను. మరి మొత్తం తినగలుగుతానో లేదో తెలీదు. చపాతీలువే చాలా వరకు ఫుల్ అయిపోయాయి. ఇంకా కొంచెం రైస్ తీసుకోపోతే మళ్ళీ అదే గిల్టీగా ఉండిపోతుంది కదా! అయ్యో ఈరోజు రైస్ తినలేదని అలవాటైన ప్రాణాలు కదా! ఇంకా అందుకని చెప్పేసి కొంచెం రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా మీకు చూపించాలనుకున్న వెజిటేబుల్ కర్రీ అయితే దోసకాయ, టమాటా, వంకాయ ఇంకా అన్నీ వేసేసి మిక్స్డ్ కర్రీ అయితే చేశాను. ఇంకా ఇక్కడైతే పెరుగండి, గడ్డ పెరుగు. ఇది కూడా కొంచెం తింటాను. మనకి కూడా చాలా ముఖ్యం వెయిట్ లాస్ జర్నీలో అయితే. అంటే ఎక్కువ కాకుండా కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడైతే నేను ఇంకా నా ఈటింగ్ని అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇక తినడం అయితే అయిపోయింది. ఇంక బలవంతంగా అయితే ఆ రైస్ కూడా తినేసాను. మళ్ళీ ఎందుకంటే ఈ రోజులాగా రేపు జరగకూడదని చెప్పేసి ఇక మొత్తం అయితే తినేసాను. కొంచెం టైం తీసుకున్నానులెండి. ఎక్కువ టైమే పట్టింది. ఇంక పట్టినా కూడా తీసేసుకున్నాను. ఇంక ఇక్కడైతే టీ కూడా పెట్టేసుకున్నాను. టీ పెట్టేసుకునేలోపు మా పిల్లలొచ్చేసి అమ్మ లే అని పిలుస్తున్నారు. నేనైతే ఇంకా వాళ్ళు స్కూల్‌కెళ్ళిన తర్వాత ఆఫ్టర్‌నూన్ వర్క్ అవన్నీ చేసేసుకొని 3కి అలా పడుకుంటాను. అందుకని వాళ్ళు అమ్మ లే అని అయితే లేపుతున్నారు. ఇంకా నేను టీ కూడా పక్కన పెట్టేసి వాళ్ళనైతే తీసుకొచ్చేసాను. లోపలికి తీసుకొచ్చిన తర్వాత నేనైతే టీ తాగేసాను. టీ తాగిన తర్వాత అయితే మా పిల్లలతో కొంచెం సేపు ముచ్చట్లు పెట్టేశాను. మా చిన్నోడు నాకు ఇచ్చిన షేరింగ్ ఇది. ఓకే, ఇది మా పెద్దోడు ఇచ్చిన షేరింగ్. అంటే కొంచెం కొంచెమే తింటున్నాను. మళ్ళీ హెవీ అయిపోతుంది, మన క్యాలరీస్ మించి అయిపోతుందని చెప్పి కొంచెమే తీసుకుంటాను. ఇంకా నిజం చెప్తున్నానండి. నాకైతే మాత్రం ఫుడ్ తీసుకున్నాననే కానీ అస్సలు అంటే అస్సలు ఓపిక లేకుండా పోయింది. కానీ దానికి తగిన ఫలితమే వచ్చింది. అంతకు ముందర వ్లాగ్‌లో అయితే 67.45 ఉన్నాం కదా! ఇప్పుడైతే 66.90 ఉన్నాము. మళ్ళీ రేపటికి ఎలా ఉంటుందో తెలీదు. ఇక్కడ పూరి వేయిస్తున్నాను కదా! నేను తినడానికేమో అనుకుంటారేమో. నేనైతే అస్సలు అంటే అస్సలు ముట్టుకోలేదండి. చాలా స్ట్రిక్ట్‌గా ఉంటున్నాను. ఈ వెయిట్ లాస్ జర్నీ అనేది నా ఒక్కదాని కోసమే కాదండి. ఈ వ్లాగ్‌ని ఎంతోమంది ఎన్నో విధాలుగా ఎన్నో సార్లు చూస్తారు. లేకపోతే ఎన్నో ప్రాంతాల వరకైతే చేరుతూ ఉంటది కదా! ఇంకా సో, నేను అందుకని చెప్పేసి
మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు స్ట్రిక్ట్‌గానే ఉంటున్నాను. ఏదైనా నాకు ఇంక నా వల్ల కావట్లేదు, నేను ఉండలేకపోతున్నాను అన్నప్పుడైతే మీతో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇప్పుడు నేను ఉండలేకపోతున్నాను అని మీతో చెప్పాననుకోండి, యెస్ ఉండలేకపోతుందేమోలే ఈ అమ్మాయి అని మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు. కానీ నేను అలా కాకుండా అబద్ధాలు చెప్పుకుంటూ ఉన్నాననుకోండి, మళ్ళీ మీరు రేపటి రోజున నా వ్లాగ్స్‌ని నన్ను మీరు నమ్మరు గదా! అందుకని చెప్పేసి జెన్యూన్ రివ్యూసే ఇస్తాను. అది వెయిట్ పెరిగినా, తగ్గినా, లేదు ఇంచ్ లాస్ అయినా, అవ్వకపోయినా, నా బాడీలో ఫ్యాట్ కరిగినా, లేకపోయినా, ఏది ఏమైనా సరే మీకైతే జెన్యూన్ రివ్యూస్ ఇవ్వడానికే నేను అయితే ట్రై చేస్తాను. ఇక్కడ పూరీలు కూడా చూడండి ఎంత ఫ్లఫీగా పొంగాయో. బిగినర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఒక చిన్న టిప్ అండి. ఇందాకల చెప్పినట్లే ఆహ్, పిండి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోండి. ఇంకోటేంటంటే ఇట్లా ఆయిల్‌లో మనం పూరి వేసిన వెంటనే ఇట్లా గరిటెతో గానీ, లేదంటే ఏదైనా జాలిగంట తీసుకుంటాం గదా! మనం దాంతో గానీ కొంచెం అలా లైట్‌గా ప్రెస్ చేసామనుకోండి, ఆయిల్ అంతా దాని మీద వేడి వేడి ఆయిల్ దాని మీద పడిపోయి ఇంకా పూరి అయితే ఫ్లఫీగా రావడానికైతే పొంగుతూ ఉంటాయి. నేను ఎప్పుడు పూరి చేసినా కూడా మాక్సిమం అన్ని పూరీలు కూడా పొంగుతాయండి. మా పిల్లలు గానీ, మా హస్బెండ్ గానీ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ ఒక గెస్ట్ కూడా వచ్చారు. ఆ గెస్ట్‌కి కూడా ప్రిపేర్ చేసి పెడుతున్నాను. నిజం చెప్పాలంటే ఆ రోజైతే 9 దాటిపోయిందండి. ఇంకా ఈ వ్లాగ్ షూట్ చేసేటప్పుడు. ఎందుకంటే నాకు తెలిసిన ఒక సిస్టర్ అయితే తన మిషన్ పాడైపోయిందని జెప్పేసి నా దగ్గరికైతే వచ్చారు. అంటే నా దగ్గర పాడైనప్పుడు తన దగ్గరికి, తన దగ్గరికి పాడైనప్పుడు నేను, ఇద్దరం పక్కపక్కనే ఉంటాంలెండి. ఇద్దరం అలా అడ్జస్ట్ అవుతూ ఉంటాము. ఇంకా తనొచ్చేసింది. తననొక్కదాన్ని కూర్చోబెట్టి నా ఇంట్లో వర్క్ అయితే నేను చేసుకోలేను గదా! అందుకని జెప్పేసి నా వర్క్స్ ఆపుకొని తనది పని కొంచెం అర్జెంట్ అయిపోయింది. ఇంకా తన కోసమైతే నా టైంని అక్కడ స్పెండ్ చేయాల్సొచ్చింది. ఇంకా మా అత్తయ్య అయితే రేపు మార్నింగ్ కావాల్సిన ఇడ్లీ పిండికి కావాల్సిన రుబ్బయితే పంపించారు. ఇంకా ఆ రుబ్బులోకి ఇడ్లీ రవ్వనైతే కలపాలి. ఇలా ఒక 10 మినిట్స్ నానబెట్టేసి తర్వాత 2 వాష్‌లు చేసేసిన తర్వాతయితే ఇంక ఇడ్లీ పిండి కూడా కలిపేసాను. ఇలా మనం చేత్తో కలపడం వల్ల ఏమవుతుందంటే మంచిగా ఫర్మెంటేషన్ జరుగుతుంది. నెక్స్ట్ డేకి ఇడ్లీలయితే సాఫ్ట్‌గా వస్తాయి. సో, నేను అందుకని జెప్పేసి ఇలా అయితే కలిపేసాను మొత్తం ఇడ్లీకి ఇదంతా గూడా. ఇంకా ఈ వ్లాగ్ మీ అందరికి ఎలా అనిపించింది ఏంటిది అనేది కూడా కామెంట్ చేయండి. నేను లైవ్‌లో మాట్లాడడం మీకు నచ్చుతుందా లేదా అనేది కూడా కామెంట్ అయితే చేయండి. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ మీలో ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. జెన్యూన్ రివ్యూస్‌తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇంక తర్వాత అయితే సింక్‌లో గిన్నెలు అవన్నీ వేసేసి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకొని వీడియో అయితే షూట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే నా మొబైల్‌లో ఛార్జింగ్ అయితే ఓన్లీ 2% ఉంది. అందుకని చెప్పేసి ఇంకా ఏం షూట్ చేయలేదు. ఇంక మొత్తం క్లీన్ చేసుకొని పడుకొని నెక్స్ట్ డేకి కూడా అన్నీ ప్రిపేర్ చేసుకొని అయితే పడుకున్నాను. ఇంక ఉంటాను.